మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 15th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. వైశాఖ బహుళ షష్ఠి నాటి సాయంకాలమున సప్తమి గడియలలో కాత్యాయనీదేవి ఆలయ ప్రాంగణమున వ్రజగ్రామముల వారు ఆబాల గోపాలము సమావేశమైరి. ఆలయము నుండి దాదాపు చెరువు వరకు గల బాటంతయు నరనారి శ్రేణులతో నిండిపోయెను. ఆలయ మంటపం ముందు ఏర్పరుపబడిన దారుమయ వేదికపై నందుడు, శతగోపుడు, గర్గుడు కూర్చుండిరి. గర్గులు లేచి మేఘ గంభీర ధ్వనితో ఇట్లు ఉపన్యసించిరి. మండు వేసవిలో మంచినీటి కుండ చుట్టూను ఎర్రచీమలు గ్రుడ్లతో బారులు తీర్చును. అది ప్రకృతి సహజము. భాండము వంటి భూగోళమున నరజాతి ఉద్భవించినది మొదలు నదుల వెంట గ్రామ నిర్మాణము చేసుకొనుట బ్రతుకు తెరువును బట్టి ఏర్పడిన కర్మ కౌశలము. సర్వజీవులకు ప్రకృతియే సర్వమును నేర్పును, నరునకును నేర్పును. నరులకు స్వంత తెలివి ఉన్నది గనుక అప్పుడప్పుడు నేల విడిచి సాము చేయుదురు. మరల సౌకర్యము కావలసి వచ్చినప్పుడెల్లా ప్రకృతిని ఆశ్రయింతురు. సృష్టిలోని వృక్షజాతులు, పశుపక్ష్యాదులు జీవించుచునే తమకు తెలియకుండా భూమిని సారవంతము చేసి పూజించుచున్నవి. చెట్ల నుండి రాలిన ఆకులతో, పశువుల గోమయముతో భూమి సారము రక్షింపబడి మరల వృక్ష సంపద పెరుగును. దాని రక్షణలో, పోషణలో పశుపక్ష్యాదులు పెరుగును. నరుని కథ కొంత వేరు. నరులు గుంపులుగా చేరిన చోట కాలక్రమమున భూసారము తగ్గిపోవును. జంతువుల కన్నా నరునకున్న భీతి ఎక్కువ వైజ్ఞానికము. ఆ భీతిని పోగొట్టుకొనుటకై నరుడు గృహ నిర్మాణమును, గ్రామ నిర్మాణమును ప్రత్యేకముగా చేయుచున్నాడు. ఇంకనూ భయము తీరక నిర్భీతికై నగర నిర్మాణములను కూడా కనిపెట్టి తన చుట్టూను నరసంఖ్యను పెంపు చేసుకొనుటకు చూచును. దానితో భూసారము నీరసించును, వాతావరణము కలుషితమగును. ఈ ప్రకృతి ధర్మములను అనుసరించి నరులు ఒక్కతావున చిరకాలము ఉండుట కన్నా విశాల ప్రదేశములకు వలసపోవుచుండుట ఆయురారోగ్యప్రదము. సారవంతమైన అరణ్య భూములను ఎప్పటికప్పుడు ఆశ్రయించుచుండుట, అరణ్యములను ధ్వంసము చేయక పెరగనిచ్చుట నరజాతికి కూడా శ్రేయస్సునిచ్చును. మన వ్రజగ్రామములకు చెరువులు, వర్షము మాత్రమే ఆధారము. ఇప్పటి వరకును మనకి గ్రామములు సరిపోయినవి. ఇది మన నాయకుడు వసుదేవుడు పెట్టిన భిక్ష. మనము ముందుగా జాగరూకత వహించి సారవంతమైన నదీ సమీపారణ్య భూమికి వలసపోవటం మంచిది. నేను ఈ సంకల్పమును తెలుపగా మీ సమ్మతి కొరకు నందరాజు మిమ్ములను ఆహ్వానించెను. నందుడు నిలబడి ఇట్లనెను: బాలకృష్ణుడు మన ఇంటికి వచ్చినది మొదలు మనం ఎక్కువ సన్నిహితులమైనాము. ఇప్పుడు వేరుగా దూరమున గ్రామములు కట్టుకొనక విశాల సీమయందు మన కుటుంబములన్నీ ఒకే గ్రామమును నిర్మించుకొనుటలో వేడుక ఉన్నది. పెద్దలు చెప్పిన వాక్యములను బట్టి వసుదేవసుతులు మన పోషణలో పెరిగి పెద్దవారై ధర్మమును మన భూమి యందు ప్రతిష్ఠింపగలరు. మనమందరము ఒకే గ్రామముగా ఏర్పడి గర్గాదులైన మహనీయుల అడుగుజాడలలో నడుచుకున్నచో ఒక బాట ఏర్పడును. ఇంతలో వసుదేవులు కంసుని బంధము నుండి విముక్తులై మన క్షేమమరయగలరు. మరల ఉగ్రసేనులు ప్రభువులగుదురు. మనమెల్లరము కృతకృత్యులము కాగలము. ఉపనందుడు లేచి ఇట్లనెను: మన గ్రామములందలి బాలకులు రామకృష్ణులతో ఒకటిగా తిరుగుచున్నారు. మనకు వారందరూ రామకృష్ణులే. ఈ నడుమ మన గ్రామము పిశాచాక్రాంతమైనది. కృష్ణుడు శిశువై వచ్చెనో లేదో ఒక భీకర రాక్షసి వచ్చి ఎత్తుకొని పాలిచ్చి చనిపోయినది. ఇంతలో శకటాసురుడు, అంతలో తృణావర్తుడు. ఆ శ్రీమన్నారాయణమూర్తి దయవలన అందరము క్షేమముగా ఇంతవరకు తిరుగుచున్నాము. ఈ బిడ్డలు ఒకచోట ఉండువారు కారు. ఒకమారు మందలను మేపబోవుదురు, ఒకమారు చెరువున దుముకి ఈదులాడుదురు, ఒకమారు పొలము గట్టు దాటి చెట్లకి కోతి కొమ్మచ్చులాడుదురు. వీరిని పట్టగలమా? పట్టతరమా? ఎప్పుడే పిశాచము ఏ దిశ నుండి వచ్చునో గదా.
మొన్ననే కృష్ణుడు మద్ది చెట్ల క్రిందకు పోగా అవి యక్షుల రూపము ధరించి మాయమైనవి. ఎప్పుడేమి జరుగునో అటుపై ఏమనుకొన్న ఏమి లాభము? మనము సత్వరముగా ఈ ప్రదేశము విడిచిపోవుట మంచిది. మనము చేరునట్టి ప్రదేశం ఎట్లుండవలెను? సారవంతము, సస్యశ్యామలము, నిరంతర జలావాసము కలదిగా ఉండవలెను. మందలను మేపుటకు విశాలమైన బీళ్లు ఉండవలెను. బిడ్డలు యోగాభ్యాసము చేయుటకు పవిత్రమైనది కావలెను. ఏ అడవిలో సహజముగా తులసి మొక్కలు కొల్లలుగా పెరుగునో అది ఇహపర సాధకమైన స్థలమని పెద్దలు చెప్పుదురు. ఇన్నిటికీ సరిపడినది మనకు అందుబాటులో ఉన్నది బృందావనము. ఆ ప్రదేశము మీకెల్లరకు సమ్మతమైనచో తెలుపుడు. అందరూ మాకు సమ్మతమే అని ఘోషించిరి. ఒక గోపాంగన లేచి నిలబడి బృందావనము మాకు సమ్మతమే అనెను. శతగోపుడు: స్త్రీలకు వేరుగా సమ్మతమనే అర్థమా? గోపాంగన: అట్లుగాదు, అది సర్వజన రమణీయము, వాసయోగ్యము. మున్నొకనాడు వనభోజనములకని అందరము కలిసి బృందావనమునకు పోయినది గుర్తులేదా? అక్కడ కేవలము ఇంద్రభోగమే. ఫలవృక్షములు చక్కగా పెరుగును, మహావృక్షములు చల్లని నీడనిచ్చును, కోనేళ్లలో నీరు నిర్మలమై వెన్నెలలు పోసిరన్నట్లుండును, చెరువులలో పద్మములు, జలపక్షులు, మనుష్యుల బారున ఎత్తైన కొంగలు. గుక్క త్రిప్పుకొనకుండా ఆవేశముతో చెప్పుకొని పోవచ్చున్నది. నందుడు ఆపి ఇట్లనెను: మనము బృందావనము పోవుట నిశ్చయము. వెంటనే మన గ్రామముల నుండి సగము మంది మగవారు బండ్లతో పరిమిత పదార్థం సంచయముతో తరలుదురు. వడ్రంగము, తాపీ పని నేర్చిన ఈ వెలివాడలోని పురుషులు కూడా వారితో కలిసి తరలి వెళ్ళి గ్రామ నిర్మాణము చేయుదురు. అటుపైన ఎల్లరము బయలుదేరుటకు సంసిద్ధులము కావలెను. మృణాళిని లేచి నిలబడి ఇట్లనెను: వాసయోగ్యములైన గృహములను, తోటలను, దొడ్లను నిర్జనము చేసి వదిలిపోవుట శ్రేయమా? పెంచుకొనుచున్న గోవులు మనతో రావచ్చును గాని ఫలవృక్షాదులు నశించును గదా. మనపై ఆధారపడి బ్రతుకుచున్న కుక్కలు, పిల్లుల నుండి చీమల వరకు ఆధారము లేదు గదా. వానిని కూడా కొనిపోవుట సాధ్యమా? శతగోపుడు ఇట్లనెను: వేద విద్యాపారంగతులైన మధురాపుర బ్రాహ్మణులు మన వ్రజగ్రామములలో వాస్తవ్యులగుదురు. వేదఘోషలతో దీపము పెట్టి గ్రామములను శోభిల్ల చేయగలరు. మృణాళిని అయినచో ఎల్లరకు సంతోషము. క్రీడామయుడు గ్రంథంలో 15th చాప్టర్ అయిపోయింది.